ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు మొదటి సోమవారము. దైవరాజ్యము నిర్మించు నిమిత్తము ప్రభువు సకల జాతులను నిత్య శాంతిలోనికి సమకూర్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. యూదా యెరూషలేములను గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూచిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభువు మందిరమున్న పర్వతము శైలములన్నింటిలోనూ ఉన్నతమైనదగును, కొండల అన్నింటిలోనూ ఎత్తైనది అగును. సకల జాతులను దాని చెంతకు వత్తురు. ఆ ప్రజలు ఇట్లందురు, మనము ప్రభువు పర్వతమునకు వెళ్ళుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము. అతడు తన మార్గములను మనకు బోధించును, మనము అతని త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయల్వెడును. అతడు జాతుల తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రలుగా సాగగొట్టుదురు, తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యాకోబు వంశజులారా రండి, మనము ప్రభువు దయచేయి వెలుగులో నడుచుదము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు ఒక మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారము గలవాడను. నా ఆధీనమందున్న ఏ సైనికుడనైనను నేను రమ్ము అనినా వచ్చును, పొమ్మనినా పోవును. నా సేవకుడు నేను చేయుము అనిన దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.